సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పనులకు మాయమాటలు చెప్పి అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి, బర్రెను ఎక్కడ కట్టేయాలి, చుట్టం వస్తే ఎక్కడ పండాలని మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు అధికారంలోకి వచ్చినా కూడా ఈ హామీని నెరవేర్చలేదు. పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపించిన పాపానికైనా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సరిపడా నిర్మించి తక్షణమే పంపిణీ చేయాలని పత్తిపాటి విజయ్ డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని, అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఉచితంగా, వైద్యం ఉచితంగా, విద్య అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము రమేష్, దొండపాడు గ్రామ శాఖ అధ్యక్షులు చిలకల ఎర్రారెడ్డి, యువమోర్చా నాయకులు నాని, తేజ తదితరులు పాల్గొన్నారు. ఆ ఇల్లులు పంచమని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు తెలంగాణ ప్రజలను మోసం చేపించి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, KG2 PG విద్య ఇస్తాను. నిజంగా వీటన్నిటికీ ఏ దళిత కుటుంబాల సభ్యులు ఆశపడలేదు. కానీ నిజంగా సొంత ఇల్లు కళ అనేది ప్రతి ఒక్కరికి ఉండేది. ఆ ఇల్లు కళ నెరవేరుతుంది. నిజంగా డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆశతో నేను 2వ సారి కూడా ఓట్లేసి ప్రజలు గెలిపించడం జరిగింది. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు నువ్వు చేసినటువంటి నాణ్యత లోపమైనటువంటి పనులు చేపించడం వల్ల ఈ శిథిల వ్యవస్థకు వచ్చినాయి. ఇప్పటికీ దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. ఈ ఇళ్లను పంచేటటువంటి పరిస్థితి లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని అసలైన నిరుపేదలకు ఈ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుర్తున్నాయా? అట్లా గుర్తున్నాయి. వాటర్ లోపల మొత్తం ఇమ్మని పైన నిలబడి నీళ్ళు మొత్తం ఇమ్మొస్తుంది, గోడ కిందికి వస్తున్నాయి. నీళ్ళు సినిమాలకు తడిచి నీళ్ళు పోసినట్టు వాడు పైన వస్తున్నాం, అట్ట లోపల మొత్తం చెమ్మ దిగిపోతున్నా. దిగిపోతుంది. ఇవి గట్టి 3 సంవత్సరాలు కూడా కాదు, అప్పుడే మొత్తం నిమ్మ వచ్చి చెమ్మ దిగుతున్నాయి. వాటర్ పలుడు బాయేసి లోపల గట్ట వాటర్ బాయేసి లోపల కూడా బాయేసి అట్లా నీళ్ళు లోపల నిమ్మ వస్తుంది. పైన కట్టింది లోపల పెట్టి పైన వాటర్ పోవడానికి లేదా? అందరికీ నమస్కారం. నేను మీ పత్తిపాటి విజయ్, భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు మనం దొండపాడు గ్రామం, చింతలపాలెం, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ని పరిశీలన నిమిత్తమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ దాదాపుగా 25 ఇళ్లను నిర్మించడం జరిగింది. దాదాపు 80% నిర్మాణం మ్యాక్సిమం పూర్తయింది. పూర్తయినటువంటి ఇల్లు కూడా దాదాపు పూర్తయి 6-7 సంవత్సరాలు అవుతున్నా కూడా అట్టి ఇళ్ళని ఎవరికి పంపిణీ చేయకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ ఇళ్లను అలానే వదిలేయటం వల్ల ఈరోజు ఆ ఇళ్ళన్నీ కూడా శిథిల వ్యవస్థకు చేరుకున్న సందర్భం చూసినాం. వర్షం వస్తే కూడా గోళ్ళన్నీ చెమ్మతో కూడుకొని ఇంట్లోకి నీరు దిగుతున్న పరిస్థితులు చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి బీదలంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ విషయంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు గాను నిర్మించినటువంటి డోర్ ఇది. ఈ డోరు చూసుకున్నట్లయితే ఇంతవరకు ఈ డబుల్ బెడ్రూమ్లు ఎవరికి పంపిణీ చేయలేదు. అప్పుడే ఇళ్ళన్నీ కూడా శిథిల వ్యవస్థలోకి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసుకున్నాం. ఈ డోర్ని చూసినట్లయితే అప్పుడే ఇరిగిపోయిన సందర్భం కూడా మనం చూసినాం. ఈ ఇళ్లలో పరిస్థితి చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడాలి. మొత్తం శిథిల వ్యవస్థలోకి వచ్చి అస్తవ్యస్తంగా అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం గోడలన్నీ బీరలు కానీ వర్షం వస్తే ఇల్లు కాలేటటువంటి పరిస్థితి. కనీసం దుర్మార్గం అంటే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి కూడా లేదు. విపరీతమైనటువంటి స్మెల్, ఘోరంగా ఉంది ఇక్కడ పరిస్థితి.